ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ అది కాల్ప శుభములు తెలియచేస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు ప్రభు మనల్ని కాపాడి సంరక్షించారు. ప్రతిదినం ఆయనకు మనం కృతజ్ఞత చెల్లిస్తూనే ఉండాలి. ఎందుకంటే దినదినము మనకు ఆయన దయతో ఒక క్రొత్త దినాన్ని చూచే కృపను ఆయన అనుగ్రహించారు. మనకై మనము నేను ఇంతకాలం ఎక్స్పెక్టేషన్స్, నేను ఇన్ని సంవత్సరాలు అంతా అని చెప్పుకునేదానికి ఏ మాత్రం వీలు లేని కాలంలో మనం బతుకుతున్నాం. అనుక్షణం అనుదినం ఆయన మనల్ని సజీవులుగా మనల్ని ఆయన నిలబెడుతున్నారు. ఆయనకే మహిమ ఘనత ప్రభావం కలుగునగాక. మనము అంతులో కనబడి అంతులో మయమైపోయేలాంటి జీవితం, ఆవిరి లాంటిది మన యొక్క జీవితం. కనుక మనం మానక ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఎన్నో బాధలు, కష్టాలు, వేదన, అనారోగ్యం, దుఃఖం, అవమానాలు, నిందలు, అప్పు సమస్యలు, వీటన్నిటి మధ్యలో కూడా ప్రభు మనకు తోడై ఉండి ఆయన చేపట్టుకొని మనల్ని ఆయన బలపరిచి నడిపిస్తూనే ఉన్నారు. హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖనంలో నుండి మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 49వ కీర్తన గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. కీర్తన 150 కీర్తనలు మనకున్నాయి. 150 కీర్తనలు అన్నీ కూడా దావీదు రాజే రాయలేదు, కానీ ఎక్కువ శాతం దావీదు గారి యొక్క పేరున వ్రాయబడిన కీర్తనలు ఉన్నాయి. కొన్ని యాత్ర కీర్తనలను ఉన్నాయి, కొన్ని పేరు లేని కీర్తనలు కూడా మనం చూస్తాం. కొన్ని సొలొమోన్ రాసిన కీర్తనలు ఉన్నాయి, కొన్ని మోషే కీర్తనలు ఉన్నాయి, కొన్ని సమూయేలు రాసిన కీర్తనలు ఉన్నాయి. ఇలాగా కోరహు కుమారులు రాసిన కీర్తనలు కూడా మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆసాపు కీర్తనలు కూడా మనం చూడగలుగుతున్నాం. ఏతాము రాసిన కీర్తనలు కూడా మనం గమనిస్తాం. సో ఇక్కడ ఈ 49వ కీర్తనను కోరహు కుమారులు రాశారు. కోరహు కాదు, కోరహు కుమారులు రాశారు. ఈ కీర్తనలో చాలా చక్కటి విషయాలు వాళ్ళు పొందుపరిచారు. ఏమంటున్నారంటే, సర్వజనులారా నా మాట ఆలకించండి అని ప్రారంభపోచి నుండి చెప్తున్నారు. చిన్నోళ్ళేమి, పెద్దలేమి, ఉన్నోళ్ళేమి, లేనోళ్ళేమి, స్త్రీలేమి, పురుషులేమి, అలాగా మొత్తం అందరూ చెవికి నా మాట ఆలకించండి అంటూ ఆయన కొన్ని విషయాలు చక్కగా చెప్పాడు. ఏంటంటే, కొంతమంది డబ్బు మీద మనసు పెట్టుకొని, ఆశ పెట్టుకొని, డబ్బే తమకు ఆధారం అనుకుంటూ, డబ్బు ద్వారానే ఏమైనా చేయగలము అన్నట్లుగా కొంతమంది తమ హృదయాల్లో, మనసులలో అలాంటివి తలంపులు కలిగి ఉంటారు. కానీ వారి జీవితాలు ఇలాంటి గుంపు ఒకరుంటే, కొంతమందికి లోక సంబంధమైన ఘనతలు, లోక సంబంధమైనటువంటి ఆడంబరాలు, లోక సంబంధమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, ఆస్తులు, ఇవన్నిటిని బట్టి మరికొంతమంది నమ్మకం ఉంచే వాళ్ళు ఉన్నారు. వీరు డబ్బు సంపాదించి విస్తారమైన లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించిన వాళ్ళైనా, లేకపోతే చాలా గొప్ప పేరు లోకంలో సంపాదించుకున్న వాళ్ళైనా, వీళ్ళందరూ వీళ్ళే కావచ్చు, వీళ్ళు కాకుండా ఈ యొక్క కార్యాలు చేయని సామాన్య ప్రజలైనా కావచ్చు. అంటే డబ్బులు లేని వాళ్ళైనా, డబ్బు ఉన్నవాళ్ళైనా, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వాళ్ళైనా, లేని వాళ్ళైనా, అందరూ ఒక రోజున చనిపోతారు. అందరూ చనిపోతారు, అందరికీ మరణం వస్తుంది, అందరూ కూడా భూమి మీద జీవితాలు ముగించుకుంటారు అని చెప్తూ ఆయన 15వ వచనంలో అంటాడు, దేవుడు నన్ను పాతాల అధికారము నుండి, పాతాల బలము నుండి నన్ను ఆయన విమోచిస్తాడు, విడిపిస్తాడు. ఆయన ఎందుకు నన్ను చేర్చుకుంటాడు. నిరీక్షణతో, విశ్వాసంతో ఆయన పలికినటువంటి పలుకు, దేవుడు పాతాల బలము నుండి, గాడ్ విల్ రిడీమ్ మై సోల్ ఫ్రమ్ గ్రేవ్, ఫ్రమ్ షెలో అని కూడా రాడు. గ్రేవ్ నుంచి అంటే సమాధి నుండి ఆయన నా ప్రాణమును విమోచిస్తాడు. సమాధిలోకి నేను వెళ్లకుండా, సమాధి యొక్క బలము, అధికారం, మరణం యొక్క బలము, అధికారంలోనికి నేను వెళ్లకుండా దేవుడు నన్ను తప్పిస్తాడు. దాని బలము నుండి ఆయన నన్ను విడిపిస్తాడు. ఆయన ఎదుకు నన్ను ఆయన చేర్చుకుంటాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాల్సినటువంటి ఈ వాక్య భాగం ఏంటంటే, దేవుడు మనల్ని చేర్చుకుంటాడు అని ఆయన ఈ 15వ కీర్తనలో అన్నాడు. రెగ్యులర్గా మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే, దేవుడు మనల్ని చేర్చుకుంటాడు. ఎవరిని చేర్చుకుంటాడు? ఆయన యందు విశ్వాసం ఉన్న వాళ్ళని చేర్చుకుంటాడు. ఆయన యందు విశ్వాసంతో, ఆయన మార్గాల్లో, ఆయన భక్తికరమైన జీవితాల్లో జీవిస్తూ ఆయన మాటకు లోబడుతున్న వారిని
ఆయన చేర్చుకుంటాడు. ఎక్కడి నుంచి చేర్చుకుంటాడంటే వారి మీద మరణం యొక్క బలమునకు ఏమాత్రం అధికారం లేకుండా చేసి వారిని ఆయన తన ఎద్దుకు చేర్చుకుంటారు. హల్లెలూయా. సో క్రొత్త నిబంధనలో మనం గమనించున్నాము, మనం యేసయ్య అంటాడు, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. ఒకవేళ చనిపోయినా మరలా ఇంకెన్నటికీ మృతుల్లో నుండి తిరిగి లేచిన తర్వాత ఇక ఎన్నటికీ అతనికి మరణం అతని మీద ఏమాత్రం వెలుబడి చేయలేదు. హల్లెలూయా. సో పాత నిబంధనలో కూడా ఈ వచనాన్ని ప్రవచనాత్మకంగా చెప్పిన మాటను మనం గమనిస్తాం. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ పాతాళమా నీ విజయం ఎక్కడ. హల్లెలూయా. మరణమునకున్నటువంటి బలము, ఆ యొక్క మరణం యొక్క ముళ్ళు, పాతాళము, ఆ యొక్క పాపము యొక్క బలమును యేసయ్య విరిచివేశాడు. మరణం యొక్క ముళ్ళును ఆయన విరిచివేశాడు. పాతాళమును ఆయన జయించాడు. హల్లెలూయా. నేను మొదటి వాడును కడపటి వాడును జీవించేవాడిని, మృతునైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవునై ఉన్నానని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసయ్య చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాము గనుక మనము కోరహు కుమారులతో కూడా కలిసి చెప్పవలసిన ధైర్యపు మాట ఏంటంటే, ఓ పాతాళమా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ పాతాళమా నీ విజయం ఎక్కడ. నా ప్రభువు మరణాన్ని జయించాడు, మరణపు ముళ్ళును ఆయన విరిచాడు. సో మనకు ఎలాగ పాపం వల్ల వచ్చి జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభుని యేసుక్రీస్తునందు నిత్య జీవము అని రోమాపత్రిక 6:23లో మనం చూడగలుగుతున్నాం. ఈ మాటలు, ఈ వచనాలు మన హృదయంలో పదిలమైపోవాలి. లేఖనాల్లో బైబిల్లో ఉందండి అని కాదు కావాల్సింది, మన గుండెల్లో ఉండాలి. పాపం వలన వచ్చి జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభుని యేసుక్రీస్తునందు నిత్య జీవము అని ఆ ధైర్యం, మన విశ్వాసం నోటితో నుండి పలుకుతూ ఉండాలి. నా జీవితంలో, నా బ్రతుకులో యేసుక్రీస్తునందు నేను విశ్వాసం ఉంచినందువలన నా జీవితంలో ఆయన పాపపు బలము నుండి, మరణపు అధికారము నుండి, ఆ సమాధి నుండి నా ప్రాణమును ఆయన విమోచిస్తాడు. హల్లెలూయా. ఆయన నన్ను తన ఎద్దుకు చేర్చుకొనును అని ధైర్యంగా చెప్పాడు కోరహు కుమారుడు. ప్రియులారా, మనం భూమి మీద ఎంతోమందిని చూస్తున్నాం. మరణం సంభవిస్తున్నటువంటి కుటుంబాలు, ప్రాంతాలు, సంఘాలు చాలానే ఉన్నాయి. విశ్వాసులు లేని వాళ్ళైనా, క్రైస్తవేతరులైనా ఎంతోమంది భూమి మీద నుండి వెళ్ళిపోతున్నారు. కానీ మనకు ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే, మనకున్న విశ్వాసం ఏంటంటే, ఒక రోజున దేవుని యందు విశ్వసించి మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, క్రీస్తులోనికి బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ అభిషేకం చేత నడిపించబడుతూ సంఘ సహవాసంలో దైవికమైనటువంటి దైవజనుల యొక్క బోధలో ఎదుగుతున్న ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తిగత జీవితం ఓ రోజున తప్పకుండా పాతాళం యొక్క బలము నుండి ఆయన విమోచిస్తాడు. హల్లెలూయా. మనం నిజంగా విశ్వాసంతో, భక్తి కలిగి, కోపము, క్రోధము, కక్ష, అసూయ, పగ ఇవేవీ లేకుండా ప్రశాంతంగా, సమాధానంగా దేవుని యొక్క సన్నిధిలో మనము జీవిస్తూ, నీతిగా, భక్తిగా మనం బ్రతుకుతూ, ఆయన్ని ఎల్లప్పుడూ సంతోషపరిచే బిడలుగా మనం కొనసాగుతున్నప్పుడు నిశ్చయముగా దేవుడు మనల్ని ఈ పాతాళపు అధికారం నుండి విమోచిస్తాడు. నువ్వు సజీవురాలుగా ఉండగానే ఈ మాటలు వింటున్నావు కదా, నువ్వు సమాధానంగా ఉంటే, నువ్వు అందరితో సమాధానంగా, సఖ్యంగా క్షమించుకుంటూ, ఒకరినొకరు క్షమించి, యేసే మనకు అదే నేర్పాడు. తండ్రి మనల్ని క్షమించాలంటే ముందు మనల్ని క్షమించాలి. మనము క్షమిస్తే తండ్రి మనల్ని క్షమిస్తాడు. ఈ యొక్క క్షమాపణ మనకు లేకపోతే మనం ఎవరమైనా సరే, సేవకుడైనా, విశ్వాసమైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, ఎవరు కూడా పరలోక రాజ్యంలో చేర్చబడరు. కాబట్టి దయవుంచి క్షమించుకుందాం, ఒకరినొకరు క్షమించండి, క్షమాపణ పొందండి, సమాధానపడండి, ద్వేషవో భావం తీసేసుకోండి. నా ఎదురు నుండి కొంతమంది సేవకులు దూరం అయ్యారు. నాకేం బాధ లేదు, నా దగ్గరకు రావటం మానేశారు, నాకేం వేదన లేదు. ఎందుకంటే వాళ్ళకి నాకేం ఆస్తులు గొడవలు లేవు, వాళ్ళకి నాకేమైనా అరుచుకున్నట్లుగానో, తిట్టుకున్నట్లుగానో, దూషించుకున్నట్టుగానో ఏమీ లేదు. వాళ్ళకి కొంచెం వాళ్ళకున్న పరిధులను బట్టి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉండి వాళ్ళు రావటం మానేశారు. రానంత మాత్రాన, నా దగ్గరకు రానంత మాత్రాన వాళ్ళు నరకానికి వెళ్తారా? నా దగ్గరకు రానంత మాత్రాన వాళ్ళ పరిచర్య ఆగిపోవాలా? వాళ్ళు చేయకూడదా? అట్లేం లేదే. లోకమంతా జానపాలు ఒక్కడే లేడు అనేది దేవుని ఆత్మ నాకు ఇచ్చినటువంటి గ్రహింపు.
నా దగ్గరకు వచ్చినంత మాత్రాన వాళ్ళతో ఐక్యంగా ఉండాలి, లేకపోతే వాళ్ళతో దూరంగా ఉండాలి, అట్లేం లేదు. నాకు కనబడితే మాట్లాడతాం, ప్రైజ్లాడు అంటే ప్రైజ్లాడు. వాళ్ళ పరిచర్య వాళ్ళది, నా పరిచర్య నాది, నా కుటుంబం నాది, వాళ్ళ కుటుంబం వాళ్ళది. సో అంత మాత్రాన అలాగా కొంతమంది సమాధానంగా వెళ్ళిపోయి దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, లేకుంటే కొంచెం ఏదో ఒకవేళ బాధలుగా పెట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారేమో, నాకైతే తెలియదు. ఒకవేళ ఎవరైనా బాధపడుకుంటే దేవుని సన్నిధిలో నేను క్షమాపణ కోరుకుంటున్నాను. వాళ్ళు నన్ను ఈ యొక్క లైవ్, ఈ యొక్క వాక్య మూలంగా కూడా నన్ను క్షమించండి. ఒకవేళ నా విషయంలో ఎవరైనా బాధ పెట్టుకొని ఉంటే, దేవుని బిడ్డలారా, మెట్టుకు మనకు కావాల్సింది అందరితో సమాధానమును పరిశుద్ధత మనం కలిగి ఉంటేనే ప్రభువుని మనం చూడగలుగుతాం. పరలోక రాజ్యంలో ప్రవేశించడం కాదు కదా, ముందు ఆయన చూడాలంటేనే సమాధానం ఉండాలి కదా. మరి సమాధానం లేకపోతే మనం ఆయన్ని ఎలా చూడగలుగుతాం? ఆయన్ని చూడలేకపోతే ఆయన రాకుండా ఎలా చర్చబడగలుగుతాం? కనుక దేవుని సన్నిధిలో మనం మనసారా తగ్గించుకొని ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసంతో మనం చెప్పాలి, నా ప్రభు నన్ను చేర్చుకుంటాడు. ఎప్పుడు చేర్చుకుంటాడు? పాతాల బలము నుండి, పాతాల అధికారం నుండి నన్ను ఆయన తప్పిస్తాడు. ఎవరిని తప్పిస్తాడు? మనకు మనమే వేసుకోవాల్సిన ప్రశ్న, ఎవరిని తప్పిస్తాడు? ఎవరైతే పాపం నుండి విడుదల పొందారో, సమాధాన పడ్డారో, క్షమించుకున్నారో, తగ్గించుకున్నారో, లోబడ్డారో, దేవుని మాటకు, దేవుని సేవకులకు నడిపింపుకు దీనులై, విధేయులై, దేవుని యొక్క సన్నిధిలో క్రమంగా ప్రతి ప్రార్థనలో, సంఘంలో జరుగుతున్న ప్రతి ప్రార్థనలో పాల్పొందుతూ, పునరుద్ధానపు ఆరాధనలో దేవుని సన్నిధిలో కనబడుతూ ఎవరైతే జీవిస్తూ వస్తుంటారో అటువంటి కుటుంబాలని, అటువంటి జీవితాలని ఆయన తప్పకుండా ఆయన కాపాడి సంరక్షిస్తాడు. పాతాల బలము నుండి ఆయన విమోచిస్తాడు. తప్పకుండా దేవుడు ఒక్కొక్కరి జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఆయన మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఈ రోజున నీవు ధైర్యంగా చెప్పాలి, నేను డబ్బును ఆశ్రయించుకోలేదయ్యా, నేను లోకంలో నా పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రయాసపడలేదు, నాకు వాటితో సంబంధం లేదు. నేను మీ అందు భయభక్తులు కలిగిన, మీరు చెప్పినటువంటి అడుగుజాడల్లో, మీ మార్గాల్లో నేను నడుస్తాను. మీ రాకడలో, రాజ్యంలో నేను మీతో కూడా ఉండేటట్లు అందరితో సమాధానం, నెమ్మది కలిగి ఉంటాను. దేవా మీకు స్తోత్రం, నన్ను ఆ విధంగా సిద్ధపరచండి అని నువ్వు ఆయనకి అప్పగించుకున్నప్పుడు నిశ్చయముగా ఆయన నిన్ను బలపరిచి నడిపిస్తాను. ప్రార్థన తీసుకుందామా. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలం మందు నాతో మాతో మీరు మాట్లాడిన అమూల్యమైన మాటలు బట్టి స్తోత్రం. పితృడైనటువంటి కోరాహు యొక్క కుమారులు రాసిన 49వ కీర్తన ద్వారా ఈ రోజున కొన్ని మాటలు మాకు మీరు ధైర్యపరిచి బలపరిచారు. అవును తండ్రి, ఈ కీర్తనలో కొంతమంది ధనం మీదను, కొంతమంది లోకంలో ఉన్న ఘనత మీదను, పేరు ప్రఖ్యాతుల మీదను మనసుంచుకొని వాటిని తమకు ఆధారంగానే వాళ్ళు భావించిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వారు పాతాళం యొక్క బలము నుండి విమోచించబడలేరని మీరు తేటపరిచారు. ఎవరైతే మీ యందు విశ్వసించి మీ మార్గాల్లో నడుస్తూ మీ అడుగుజాడలో చొప్పున జీవిస్తుంటారో అటువంటి కుటుంబాలని, అటువంటి వ్యక్తిగత జీవితాలని అయ్యా మీరు పాతాళం యొక్క బలము నుండి విమోచించి, విడిపించి అయ్యా మీ వద్దకు వారిని చేర్చుకుంటారని విశ్వాసాన్ని, ధైర్యాన్ని మరొకసారి ఈ వచనాల మూలంగా మీరు పెంపొందింపచేశారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృపతో నింపండి, కాపుదల అనుగ్రహించండి. ఒక్కొక్క బిడ్డను మీరు ఆస్వాదించండి, దీవించండి, ధైర్యపరచండి, బలపరచండి. సమాధానం, నెమ్మది మీరు కలుగు చేసి మీ నామాన్ని ఘనపరచుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు విన్న ఒక్కొక్క హృదయం నూతనపరచబడుతూ, ఎవరితోనైనా సమాధానం లేకపోతే సమాధానపడి, ప్రభా మిమ్మల్ని చూచున్నట్లుగాను, మీ రాజ్యంలో మీ దగ్గరికి మేము చేర్చబడినట్లుగాను మా బ్రతుకులు ఉండేందుకు సహాయించు. మా జీవితాల్లో ఏదైనా ఎవరైతోనైనా మాకు విభేదాలు, ఒకవేళ గొడవలు, ఏదైనా సమస్యలు ఉన్నాయో లేదో మాకేమైనా తెలిసో తెలియక ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే దయతో మన్నించండి. అందరితో మేము సమాధానం కలిగి ఈ జీవిత యాత్రను కొనసాగిస్తూ అయ్యా మేము పాపం యొక్క బలము, అధికారం నుండి తప్పించబడి మీ సన్నిధిలో నడిపించబడ్డకు సహాయం చేయండి. కృపయు కాపుదల అనుగురించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ వరకు కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. ధైర్యంగా ఉందాం, విశ్వాసంతో ఉందాం. దేవుని యొక్క సన్నిధిలో కోరాహు కుమారులు చెప్పినట్లుగా
మరణం యొక్క పాతాళం యొక్క అధికారం నుండి బలము నుండి దేవుడు నన్ను విమోచిస్తాడు, ఆయన తన యొద్దకు నన్ను చేర్చుకుంటాడు అన్న ధైర్యం, విశ్వాసం మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలుగా ఈరోజున మన జీవితంలో సమాధానపడండి. నేను ప్రాధేయపడి చెప్తున్నాను, సమాధానపడండి, సమాధానంగా ఉండండి, అందరితో సమాధానంగా ఉండండి. ద్వేషము, కోపము, క్రోధం మానేసేయండి. దేవునికి చెప్పండి, నాలో నుండి ఇవన్నీ తొలగించు ప్రభువా, మీ ఆత్మచేత నాకు సహాయం చేయండి, నాకు విడుదల ఇవ్వండి అని మనం ప్రాధేయపడదాం. దేవుని దగ్గర నుండి మనం ఎప్పుడైతే విడుదల పొందుతామో అప్పుడే పాతాల బలము నుండి మనం విమోచించబడతాం, లేకపోతే విమోచించబడలేం. దేవుడు మనల్ని చేర్చుకోడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తూ క్రియారూపకంగా నడిపించబడతారని నేను నమ్ముతున్నాను. కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.